వెల్కమ్ టు మీ మా మనందరి టీవీ మన టీవీస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో మన మాట మన పాట. మనందరికి తెలిసిన విషయమే అండి. మన టీవీ మన షో ద్వారా ఎందరో టాలెంటెడ్ సింగర్స్ ని మీ అందరికి పరిచయం చేస్తూ వస్తుంది. అయితే ఈ రోజు మన షోలో ఒక అద్భుతమైన అమేజింగ్ సింగర్ వచ్చారు. అసలు తనని తీసుకురావాలని నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా అనమాట. కానీ నాకు ఇప్పటిదాకా దొరకలేదు. ఎట్టకేలకు ఈ కరోనా వలన దొరికాడన్నమాట మనకి ఆన్‌లైన్‌లో. సో హి ఈస్ నన్ అదర్ దాన్ ఫ్రమ్ వర్జీనియా తరుణ్ ధోనిపాటి. ఐయామ్ సో ఎక్సైటెడ్ టు హావ్ ద షో విత్ హిమ్ అండి. సో తనని పరిచయం చేస్తూ మన షోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ తరుణ్, హౌ ఆర్ యూ? I'm good, Akka. How are you? ఐయామ్ టోటల్లీ అబ్సల్యూట్‌లీ గుడ్. అసలు యాక్చువల్‌గా నువ్వొచ్చావు కదా! ఇంకా అమేజింగ్‌గా అనిపిస్తుంది నాకు. ఏంటి తరుణ్ అసలు ఇంత కష్టమా నిన్ను పట్టుకోవడం? Yeah. లేదక్క. It's just actually, Mano, we were supposed to do a show together maybe 2 or 1 year back. Yeah. But because I was kind of busy with my senior year and studies overall, it was just kind of hectic. But I'm really happy that we're able to do this now. యాహ్! ఎట్టకేలకు అట్ లాస్ట్ మనం ఇక్కడికి కలుసుకున్నాము. సో ఐయామ్ సో హ్యాపీ తరుణ్. మరి ఇంకా నీ గురించి చాలా బోలెడు విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే చాలా పాటలు కూడా పాడించుకోవాలి. అయితే మన షోని ఫస్ట్ ఏ సాంగ్‌తో స్టార్ట్ చేస్తున్నాం? This is one of the classics which I really enjoy singing. It's from the movie Shankarabharanam. This is Ragam Tanam Pallavi. వావ్! సో అమేజింగ్. అసలు నువ్వు శంకరాభరణం పాట పాడతాను అంటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. యాహ్! గో హెడ్. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నా మదిలోని కదలాడి కడతీరమన్నవి. రాగం తానం పల్లవి, నా మదిలోని కదలాడి కడతీరమన్నవి. రాగం తానం పల్లవి. నాదవర్తులై వేదమూర్తులై, నాదవర్తులై వేదమూర్తులై, యాగకీర్తులై త్రిమూర్తులై. రాగం తానం పల్లవి. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు, కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, క్షీరసాగర శయన దేవగాంధారిలో. క్షీరసాగర శయన దేవగాంధారిలో, నీ పద కీర్తన సేయగా పమ పదని. రాగం తానం పల్లవి, నా మదిలోని కదలాడి కడతీరమన్న
జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేదా భరతాభినయ వేద వ్రత దీక్ష భూని కైలాస సదన కాంభోజి రాగాన కైలాస సదన కాంభోజి రాగాన దీపరతన సేయగా పదని రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతీరమన్న విరాగం తానం పల్లవి. ఓ మై గాడ్ తరుణ్, అసలు ఈ పాట ఎటువంటి పాట, అసలు చాలా హై క్యాలిబర్ ఉన్న సింగర్స్ పాడే పాట, దాన్ని నువ్వు ఎంత ఈజీగా పాడేసావంటే ఓ మై గాడ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ తరుణ్, చాలా అద్భుతంగా పాడావు. లైక్ ఈ రాగం తానం పల్లవి అంటే మీ సింగర్స్ మీకు అడుగడుగున ఇది 3 పదాలు అలాగా వస్తూ ఉంటాయేమో కదా, నాకు పాటకు రాగం బాగుందా, తాళంలో పడుతోందా లేదా అని కదా మీ టీచర్స్ చెప్తుంటారేమో. Yeah, actually, the song is crafted based on a Carnatic tradition. It's a style of singing. Ragantana Pallavi is actually a Carnatic thing, like Manodharmalaga lapate Ragalapna, Swarakalpana type thing. So Adi, I think they wrote it based on that concept, but the lyricist kind of took it in a completely different way, and he kind of really bhavam techarai. అసలు నువ్వెంత పెద్ద పెద్ద చాలా కష్టమైన తెలుగు వర్డ్స్ మాట్లాడుతున్నావు అంటే, లైక్ మనోధర్మం అని. అమేజింగ్ తరుణ్, సో నైస్. ఎప్పుడు మమ్మల్ని లైక్ ఇదంతా ఒక బ్యాచ్ ఉంది కదా వర్జీనియాలో, వాళ్ళ అందరూ మన స్టూడియోకి వచ్చేది, చాలా సాంగ్స్ అన్ని పాడారు. నువ్వు రావాలి ఒకసారి, నేను స్టూడియోకి కూడా లాగుతాను నేను ఎట్లయినా. ఇప్పుడు ఆన్లైన్ లో ఊరిస్తే సరిపోదు, కంపల్సరీ నిన్ను స్టూడియోకి కూడా లాగుతారు. బాగా అందరినీ వాళ్ళు పాడినప్పుడల్లా బాగా చక్కగా బ్యాక్ ఉండి బాగా ఎంకరేజ్ చేసేవాడివి. వెరీ నైస్ తరుణ్. Thank you, Akka. Thank you so much. మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నావు? Yeah, so the next song I'm about to sing is it's from one of my most favorite music directors from I think the 70s. So it's none other than S. Rajeswara garu, and this is from his private album. This is Chalagalila. ఓకే, సో సాలూరు రాజేశ్వరరావు గారి మంచి సాంగ్. ఓకే, ప్రైవేట్ ఆల్బమ్. ఓకే, చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. శ్యామ సుందరుని మురళి. బుల్లము కొల్లగనే మధుగీతులు ఉల్లము కొల్లగనే మధుగీతులు మెల్లమెల్ల చెవి సోకునవే మెల్లమెల్ల చెవి సోకునవే
చల్లగాలిలో ఓ తూళిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులివే ఏ ఏ తూళిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులివే పూల తీవా పొదరిళ్ళు మాటుగా పూల తీవా పొదరిళ్ళు మాటుగా పొంచి చూచు సిఖిపించమదే పొంచి చూచు సిఖిపించమదే చల్లగాలిలో తరువు తరువు కడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే తరువు తరువు కడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే మురిసి మురిసి నా వెనుక తరిసి కను మూయు చివురు కెంగేళులివే మూయు చివురు కెంగేళులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో అద్భుతం, అమేజింగ్ తరుణ్. అసలు సాలూరు రాజేశ్వరరావు గారు చాలా మూవీ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ గురించి అంటే చాలా మందికి ఐడియా లేదు. బట్ హీ హాస్ డన్ మెనీ ప్రైవేట్ ఆల్బమ్స్. దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్. అసలు నీకు ఈ పాట ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? I used to watch a lot of Padutha Teega. Dantlo Balu garu, I know he's my idol. He's who I follow. He sang this once, and some of the contestants also sang it, and that's kind of how I got introduced to this song. Kapate, I always knew it was a good song, but and I always tried to attempt it. And then a month back or so, I listened to one of Rajeswara Garu's songs again, and I thought maybe it's time I actually go and learn this song. So then I actually started understanding the complexities of how he crafted this song, and how much feel and he put into it, and all the emotions, and it was just it was amazing to actually learn about it. ఇది స్లోగా అనిపిస్తుంది కానీ చాలా టఫ్ సాంగ్ కదా. Oh yeah, it's a tough song. I mean, but when I attempted it like 3 or 4 years back, I couldn't move past the Pallavi. So it's definitely a tough song, but with enough practice, I think you can achieve anything. So. అమేజింగ్ తరుణ్. అసలు మీరు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, మీకు వర్డ్స్ కూడా తెలుగు వర్డ్స్ ఈ పాటలు చాలా మీరు వినని వర్డ్స్ అవి కూడా చాలా చక్కగా పలికిచ్చావు. ఎలా పలకాలో అలానే పలికిచ్చావు. ఆసమ్, బాగుంది, చాలా బాగుంది. అయితే నువ్వు ఇంత అమేజింగ్ గా పాడగలుగుతున్నందుకు ఏంటి అసలు కారణం? ఎలాగ నీ ట్రైనింగ్ ఏంటి? ఎవరు నిన్ను ఇంత బాగా ట్రైన్ చేశారు నాకు చెప్పు. So definitely, my the sole reason that I even sing today, and that I appreciate music for what it is my guru, Srimati Umarani Pandar garu, or as I call her my Amma garu. Because that's the kind of bond we have with each other, and that's what makes it so special. Learning from her is because even though we're not really related, she treats me like her own grandson, and I treat her like my grandmother, and it's just that kind of bond. It's kind of different from a teacher and student, typical teacher and student kind of relationship, and that's kind of what makes it
so much more special. So she works really hard, whether it's extra class, but they even working overtime. She goes and listens to the songs that I pick up and అడుగుతాను నేను అప్పుడప్పుడు అమ్మగారు ఈ పాట నేర్చుకుంటాను అమ్మగారు శివశంకర్ నేర్చుకుంటాను అమ్మగారు అంటే so then she sometimes she knows the song and then sometimes she said నాకు తెలియదు ఆ పాట కానీ వెళ్ళి విని నీకు మళ్ళీ చెప్తాను రా అని. So then she teaches it to me. So it's she really puts in a lot of hard work. So I'm really thankful to her. చిన్నప్పటి నుంచి వారి దగ్గర నేర్చుకున్నావా? It's a funny story actually. నేను చిన్నప్పుడు when I was about 6 years old, I started music and I went to Carnatic lessons. My parents put me in them, and I saw that almost everyone there was a girl. So then I thought that music itself was kind of a girlish thing to do. So appudu I quit it. నేను చేయనని మా అమ్మ నాన్నలకు చెప్పాను. So after about a few years, when I was about 13, one of మాకు తెలిసిన aunties, one of our family friends, she was having a baby shower, and all of my friends were doing something. So whether it was singing, dancing, giving a speech, and I was the only one who kind of chose not to do anything. Okay. And Amma, she just got really mad. She was just like, everyone's doing something and why aren't you doing anything? And it kind of made me mad because she kept saying this over and over again, to the point that it made me feel like she thought I had no talent. So what happened is there was this song playing in the car radio, and Ninnu Chodagane from Mattarintiకి Daredi. So అది ప్లే అవుతున్నప్పుడు she kept saying this, and I said, Amma, this is the song I'm going to sing. Just out on the spur. Yep. So then I actually went and I sang it at the baby shower, and I absolutely loved the experience of performing, mainly because it's not just that all the hard work I put in was finally done, and I just get to relax, but it's more that I was being applauded for whatever I did, and that kind of appreciation just it made it so much more interesting and more lovable. So that's how I got interested into music. Yeah. సో ఇన్స్పైరింగ్ తరుణ్. మామూలుగా మనం వింటుంటాము పిల్లల్ని ఫోర్స్ చేయకూడదని. కాకపోతే మీ మదర్ చేసింది అక్షరాల కరెక్ట్. అది నీ విషయంలో కరెక్ట్ గా జరిగింది అది కదా. మదర్ ఫోర్స్ చేయకపోతే నువ్వు పాడగలిగేవాడివా చెప్పు? నో. ఉండేవాడు. సో థ్యాంక్స్ టు యువర్ మామ్. ఇంత నిజంగా యూ హ్యావ్ సచ్ అమేజింగ్ టాలెంట్. మంచి అంటే ఇంత చిన్న ఏజ్ లో నువ్వు అంటే చిన్నప్పటి నుంచి నీకు కర్ణాటిక్ నువ్వు నేర్చుకోకపోయినా నువ్వు 13 years అప్పుడు అనుకోని నువ్వు ఆ పాట పాడగలిగావంటే రియల్లీ యూ హ్యావ్ ఇన్బిల్ట్ టాలెంట్ అన్నమాట. Thank you so much. నైస్ స్టోరీ. అంటే చక్కటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. రియల్లీ ఎంజాయ్డ్ లిజనింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నా? నెక్స్ట్ ఘంటసాల గారి పాట వేసుకుందాం అక్క. దిస్ ఇస్ నిన్నలేని అందమేదో, one of his most famous melodies. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు.
ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుచురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచుపై తజారా ఓ పసిడి అంచుపై తజారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో అసలు మంచి ఆణిముత్యం లాంటి సాంగ్ ఇది ఘంటసాల గారిది. చాలా బావుంది. ఇంకొక విషయం ఇందాక ఈ సాంగ్ పాడతానన్నప్పుడు నువ్వు, ఒక ఘంటసాల గారి సాంగ్ యేసుకుందాం అక్క అన్నావు. యేసుకుందాం ఈ వర్డ్ నీకెవరు నేర్పించారు చెప్పు? అయ్యో మీ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటుంటారా అలాగా? అయ్యో లేదు నార్మల్గా ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కొంచెం అలాగే మాట్లాడుకుంటాం. సూపర్బ్! బట్ చాలా బాగా అంటే చాలా ముచ్చటగా అనిపించిందన్నమాట నాకు. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో, ఇక్కడ యూఎస్ఏలో తీసుకుంటే తరుణ్ నువ్వు చాలా ఈవెంట్స్‌లో పాడావు. అలాగే చాలా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో గూడా చేసావు గదా! సో, నీకు లైక్ ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఒకసారి మాతో పంచుకుంటావా? నీ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అలాగే చాలా మందిని కలిసుంటావు. ఆ మెమరబుల్స్ అన్నీ మాతోటి ఒకసారి. Definitely, okay. So, there were a lot of memorable moments in all of kind of my musical journey, but I think I have to start with my first competition. So that was at GWTCS 40th anniversary. They were conducting the competitions here in the Washington D.C. metro area. So conduct చేసినప్పుడు that was actually the first time even me and Karthik అప్పుడే కలుసుకున్నాం. Okay. And so that was kind of my first competition, and going up on the stage, it was I felt really nervous because that was the first is unlike the నేను ముందు చెప్పినట్టు నిన్ను చూడగానే when I was singing that then I was just singing to all our family friends. It wasn't anyone else. కాకపోతే when it came to this, people were actually judging you. Two, there were completely new faces. I didn't know anyone there. So I was just really nervous going up on stage, and I sang Yedi Yedi from the I forget the movie name, but I sang that song, and I didn't do as well as I hoped. And in practice చేసినంత I couldn't get it on stage, and so I ran off stage, and after I finished, and I just started crying because I was just really sad that I couldn't do my best. So then after that, he just told me, but as long as you did your best, that's what matters. Yes. So somehow I ended up winning second place. I don't know how. Wow. But that was kind of winning that second place, I think, is what made me kind of pursue singing. Because had I not actually gone, and had I not even won a prize, I don't think I would be singing today. Because I think that's how it just goes into saying that
the encouragement you give to artists is kind of how they grow themselves. So I think that was kind of my first memory. Then Tarawata, I think I also have to talk about the rest of my competitions in this. Whether it was the Tana national competitions or Ata, Nata, all these stages kind of gave me a place where I can kind of hone in on my skills. In the Kante, every time I knew there was a competition coming up, that's when we used to rigorously practice. That's when we used to try to go and just improve the skill, and with the thing in mind that I need to go and win the competition. So, or at least do my best and compete with others. So it was kind of a way to kind of check where my skill level was compared to everyone else. And that kind of made me aspire to become more and do better. So I think that's how I grew as a singer in the initial stages, into honing in on my skills, and whether it's shruti, pitching, to feel and modulation, all that stuff. I kind of, that's what inspired me to kind of go in that extra mile. And I think another memorable sort of thing that I need to talk about is my first experience with a big audience was in the 2017 Ajit Singh concert in Washington, D.C. lo. I got the opportunity to actually open for him. So appudu I sang Mitwa from Kabhi Alvida Na Kehna, and I sang it to a 10,000 person audience. So that was my biggest for that level when this was 3 years back. So I wasn't that experienced with stage singing, but going up on stage was to singing to that many people. Looking back on it now, I would think I would be really nervous, but at that moment I kind of just took it with grace, and I just even though I faced a bunch of problems in that performance, I ended up actually somehow overcoming them and doing well. సో నైస్ తరుణ్. సో ఇన్స్పైరింగ్. నువ్వు అన్నావు ఇందాక ఫస్ట్ కాంపిటీషన్ లో నువ్వు సరిగ్గా చేయలేదు, బట్ యూ ఎండెడ్ అప్ ఇన్ సెకండ్ ప్లేస్ అని. నువ్వు అప్పుడు అనుకుంటావు, నేను పాడకపోయినా నేను సెకండ్ ప్లేస్ వచ్చాను అంటే, బాగా పాడింటే కంపల్సరీ ఫస్ట్ వచ్చేవాడిని అనేసి. ఇన్స్పిరేషన్ కదా. థ్యాంక్ యూ. Yeah. Very nice. So adanmata, I mean, in those were kind of the initial things which kind of pushed me to become the singer that I am. But this, I would say, one of the most memorable years that I've had in all of my 5-6 years of singing is this past year, for many reasons, but two mainly. Is one, the 22nd Tana National Convention was happening in Washington, D.C. And me and my team, Karthik, Shriya, and Manu, we got the opportunity to go and do promos for that, to promote the event. Okay. And we just had a lot of fun, just coming up with the concepts and actually going through with them and executing them. It was just a lot of creative work. So we had a lot of fun with that. But even more, I think I just got to sing a lot in this stage. And I think that's really memorable for me, because coming from a background where I would sing half songs when there were only 3 people in the whole audience, and just take every opportunity. I actually got an opportunity to go up onto the main stage during the banquet day and during the actual Tana convention outunappudu, and sing to the 15,000 person audience. And it was I think just that just the scale as to which the amount of audience grew for me is what makes it so memorable. And it was just a really fun kind of event that happened, and I just really had a nice time. But I think the last thing I have to say about whether the memories that I've had and up till now is I actually ended up doing my own show using all the skills that I've learned throughout, whether it was in the Tana National Convention or in my school Notes and Beats' fundraiser concerts. I ended up
doing a concert for vaping and drug awareness. ఓకే. And the story of how it actually started is kind of interesting. Okay, ఎందుకంటే many teens in our schools in high school vape a lot, and vaping is basically kind of like smoking, but it's with higher nicotine levels, so it's slightly a bit more dangerous. Yeah. So a lot of teens, including Indian teens, used to vape in the bathrooms. But a lot of Indian parents didn't necessarily know that this was an issue because they think that our kids are really busy with extracurriculars and studies, that they won't have time to do this kind of stuff. But the fact is that a kid is a kid. So we're still prone to all these different, vulnerabilities. So I think I wanted to make people aware that this was an issue, but I thought, just giving speeches and the lectures wouldn't be the way to do it, because no one's going to go listen to that. So what I thought is, maybe what if we combine music with social messaging? And that actually ended up being a more effective way to put the message. We ended up having a very successful show, actually. That's why the show we did together, my team and I, Karthik, Shri, and Manu. And we expected a 400-person audience, and we ended up actually getting 700 people to come to the event. And this was a 3-hour concert, so no one moved. Everyone just stayed seated throughout the whole show. So it was just a very successful thing in my so-called career, but more of a journey so far. అమేజింగ్ అసలు. ఇట్స్ లైక్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇంత చిన్న ఏజ్ లోనే అంత పెద్ద దృక్పథం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా దాని గురించి అన్ని మాట్లాడుకుందాం మనము. సో మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నాం? So ఇప్పటి వరకు old songs పాడుకున్నాం కాబట్టి I want to sing a new song for you. Okay. And this is from the recent Pawan Kalyan movie, Vakil Saab nunchi Maguwa Maguwa. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనమంట, పని వెళ్ళాను వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా.
ప్రతి వరుసలోన ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీడగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరు మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అమేజింగ్ 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 సూపర్ సాంగ్ చాలా మంచి పాట పాడి వినిపించావు చాలా Thank you, బాగుంది Akka. థ్యాంక్ యూ తరుణ్ మరి ఇప్పుడు చెప్పుకున్నట్లయితే మీరు షో చేశారు కదా లైక్ వేపింగ్ దాని గురించి అవేర్నెస్ తీసుకురావడం అది మంచిది కాదు హెల్త్ కి మంచిది కాదని సో మీ థాట్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది అంటే మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ తోటి మెసేజ్ అందిస్తే అందరికి బాగా అందుతుంది అనేది సో మరి ఇదంతా కోఆర్డినేట్ చేసి ప్లాన్ చేసి ఇదంతా చేయడానికి ఎంత టైం పట్టింది అసలు 6 months patindakka actually, but it was 6 months of hard work. Indukante, I mean, even though we had a lot of experience with doing events and actually organizing stuff like this, this was the first time we were actually doing our own show. So we kind of had to think through almost everything, whether it was food, to audio, to actually the anchors, song sequencing, how to actually put the messaging together, who the speakers are going to be, and what how we're apart from actually executing the performance, a lot of the background work had to be done. So it was definitely a lot of work that we had to put in. It wasn't easy. But I think it actually ended up paying off in the end. So yeah. మీరు 400 మెంబర్స్ అనుకుంటే దానికి డబల్ వచ్చారు ఆల్మోస్ట్ 700 to 800 మెంబర్స్ వచ్చారు మరి ఎలా మేనేజ్ చేశారు అంత మందిని అంటే యు డిడ్ంట్ ఎక్స్పెక్ట్ కదా సో yeah we didn't expect it at all. Yeah, I mean, because even the auditorium capacity was 400. So when we ended up getting 700, actually when we were setting up doing the audio checking in the stage, we didn't really expect many people to be outside or anything. Or especially like at the time that we start, because as you probably know, with any Indian party or any Indian event, it's kind of slightly a bit later. So we didn't really expect anyone to be there by the time we started. So when the actual time came, we went outside and we checked. The hall was full and with so many people, and we weren't able to take it. So we had absolutely no idea how it happened, and so we had to delay just a bit. And after that, we kind of we seated everyone, but there are people apparently they still started coming, and they kept coming, and we ran out of seats. So what we had to do is we had to go get seats from the school cafeteria, and we had to come put it into the auditorium and kind of make space. But the surprising thing is that a lot of people were fine with actually just standing up and listening to the songs.
And I guess maybe it's because they enjoyed it so Yeah. much, but I mean that's their credit, totally. It's really wonderful to have such an audience, and a lot of the audience that we had were actually our supporters, people who watched us from when we were little, when we were still starting out and had bunch of Shruti issues and actually saying pretty horribly, now that I look at it. So I have to thank all the people who've my audience who've supported me for so long, because without their support, I don't think I would be where I am today. So అమేజింగ్. అమేజింగ్. అసలు మీరింత సచ్ ఈ యంగ్ ఏజ్‌లో ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచించి, ఇంత కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటూ, అసలు అలాగే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, అసలు అమేజింగ్. అది నేను మాటల్లో చెప్పలేను ఎలా పొగడాలనేసి. thank you, నిజంగా Akka. మైండ్ Thank you so బ్లోయింగ్. much. వెరీ నైస్ తరుణ్. మరి నెక్స్ట్ ఏ సాంగ్ Thank you. Yeah. పాడబోతున్నారు? I'll be singing another Balugar classic. మ్రోగింది వీణ పది పది హృదయాలలోన ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణ పది పది హృదయాలలోన ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే. అధరాల మీద ఆడింది నీవే, అధరాల మీద ఆడింది నీవే, కనుపాపలందు కదిలింది నీవే, కనుపాపలందు కదిలింది నీవే, ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే. మ్రోగింది వీణ పరి పరి హృదయాలలోన ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే. సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు, నెలరాజు అందం వేసింది బంధం, నెలరాజు అందం వేసింది బంధం, ఆ బంధం మరి మరి నిలిచిందిలే. మ్రోగింది వీణ పది పది హృదయాలలోన ఆదివ్య రాగం అనురాగమై సాగిందిలే. అమేజింగ్. అమేజింగ్. అసలు ఇటువంటి అద్భుతమైన పాటలు ఇలాంటి షోస్ ద్వారానే మాకు వినగలిగే భాగ్యం కలుగుతుందనమాట. ఇప్పుడు జనరల్‌గా ఏ రేడియో ఛానెల్ ఆన్ చేసినా, ఎక్కడ చూసినా లేటెస్ట్ సాంగ్స్‌తో అంతా దద్దరిల్లిపోతుంటుంది. బట్ ఇలాంటి మెలోడియస్ క్లాసిక్స్ వినాలంటే అదిగో
మీలాంటి సింగర్స్ వల్లనే. అసలు ఈ Thank you. సాంగ్స్ Thank you so వచ్చినప్పుడు నో ప్రాబ్లమ్ తరుణ్. మరి ఈ సాంగ్స్ వచ్చినప్పుడు మీరెవరు పుట్టిండరు గదా! అసలు ఎలాగ నీకు ఇవన్నీ సాంగ్స్ గురించి ఎలా తెలుససలు? much. Actually, Neno, when I was the period between when I stopped Carnatic music హ్మ్. and when I restarted again is kind of when I started listening to music a lot, Taka. And హ్మ్. that's mainly listening to music in the sense Nana used to play these kind of songs in the car every time we used to go somewhere. ఓకే. So it's even I when I was young, I used to just change it to 99.7 FM radio. I హ్మ్. just listen to English songs because I ఇవన్నీ పాత పాటలు ఎందుకు నాకు అనుకున్నాను. So then Tarawata, as I kept listening to it, I started kind of enjoying the music side హ్మ్. of it. And హ్మ్. especially after I started singing, I kind of understood the real value behind these kind of songs హ్మ్. and their musical value, how they were crafted, and just the genius that went into actually composing, singing, and writing these kind of songs. హ్మ్. It's just, I feel it's important to kind of recognize the capabilities of these songs and kind of use them and be inspired by them to create new songs. That's my approach to music. అమేజింగ్. అమేజింగ్. అంతకుముందు టక్కుమని ఏఎం నుంచి ఎఫ్ఎం మార్చేవాడివన్నమాట. దట్స్ వండర్‌ఫుల్ యాక్చువల్‌గా. నిజంగా అంటే ఒకసారి నువ్వు ఆ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాక యూ నో అంటే ఎంత టెక్నికాలిటీస్ ఉంటాయి వాటి ఎనక, ఎంత కష్టపడింటారు, ఎలా కంపోజ్ చేసుంటారు, ఎలా క్రియేట్ చేసుంటారు అన్నీ యూ ట్రై టు అండర్‌స్టాండ్ దోస్ థింగ్స్. సో దట్స్ హౌ యూ డెవలప్డ్ యువర్ ఇంట్రెస్ట్ అన్నమాట. వెరీ నైస్. Thank you. మరి ఏ సాంగ్ పాడుతున్నావు నెక్స్ట్? I'll be singing another Balugaru song, Akka. హ్మ్. So this is, as you can probably tell, Balugaru is my favorite singer. హ్మ్. He's the one I idolize. So you'll be hearing probably a lot of his songs హ్మ్. in this show. So డెఫ్ I'll be singing Mallil Puse from Indian Ramayana. ఓకే. వావ్! ఇంటింటి రామాయణం. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేగపనవే నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిలమిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులై కాటుకలంటుకున్న కౌగిలి తలంత వింతలు మనసులు పాడే మంతనమాడే పూట జంటగా మమతలు వేగపన వేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే రే హాయిగా
కానుకలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా సొగసిరి కానుకలే సొగబెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆచర వీడగా అందిన పొంగులో అందలేని ఊదురియదు కలలిక పండే కలయిక నేడే కావాలి వేగా మమతలు వేగ పెనవేగి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే రే హాయిగా మమతలు వేగ పెనవేగి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే వండర్ఫుల్ అసలు ఎంత హాయిగా పాడేస్తున్నావంటే అసలు నువ్వు కూడా నీ ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఎంత చక్కగా పాడుతున్నావో వెరీ నైస్ చాలా ముచ్చటకున్నావు. థ్యాంక్ యూ. మరి తరుణ్ నువ్వు లైక్ నీ మ్యూజికల్ జర్నీలో ఎంతో మందిని కలుస్తుంటావు కదా, అలాగే మన యుఎస్ఏలో ఉన్న సింగర్స్ కి అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇండియా నుంచి పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ తీసుకొస్తుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళని మీట్ అయ్యే ఛాన్సెస్ బాగా దొరుకుతా ఉంటాయి కదా, అలాగా నీకు ఎనీ ఎక్స్పీరియన్సెస్ విత్ మంచి మన సింగింగ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టాల్ వార్డ్ ని కలిసి ఏమైనా నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? Yeah, definitely. Yeah. I think one of the most kind of memorable experiences I've had with a singer from India who was in the Telugu film industry was Partha Sarthi garu. So he actually did a workshop here in the US in Washington DC. And going there, I learned a lot from him as to how you know they actually do it in the film industry. And learning from my guru, she's been in All India Radio, she's sung there and everything. But it's different learning from someone who's actually worked with Hariharan garu, Lapate, Balu garu, people like them who's actually kind of worked as both a playback singer and a composer and a vocal assistant. I think learning from him was one of the greatest gifts that I've had in my musical journey. And I think another experience, I think this was my first experience actually meeting someone, was after the Arjit Singh concert, after I opened for him, I actually got a chance to meet him. So yeah. Wow, amazing. Thank you. Because that was kind of my first. It was how I was introduced to how you should be as a singer. Because when I looked at him, he is the best contemporary male singer in the Indian film industry, and yet he was very down to earth. And he didn't show off like I'm this big guy, you know, I got everything, I got money and everything. It was just more like, yeah, hi, how are you? And it was very humble the way he talked. And that's what inspires me, even Balu garu for that instance. Oh God, I can tell you so many about him. I've never gotten a chance to meet him. And that's my greatest wish, to actually go meet him. And hopefully, if possible, that would be a dream come true to actually learn from him. But he also is a very humble person, and he never shows off. And yet I think that's what kept him successful throughout his career in 50 years in the film industry, and even otherwise being recognized as one of the greatest singers in Indian music. I think
the main reason, apart from him reinventing himself and having that talent, is that he was down to earth. So that's kind of what I tried to adapt. I hope it works. I hope I am, but that I try to follow him and others in being humble. యాజ్ ఎ సెడ్ నిజంగా నువ్వన్నీ కరెక్ట్‌గా మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు పెద్ద పెద్ద వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరిని తీసుకున్నా వాళ్ళెంత డౌన్ టు ఎర్త్ అసలు ఇలాగ ఏమ్మా కలిసినప్పుడు ఏమ్మా బాగున్నావా? అది ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడతారంటే వీళ్ళేనా నిజంగానా అసలెంత ఆశ్చర్యం కలుగుతుందనమాట. Yeah. వాళ్ళకి యాటిట్యూడ్స్ అనేటివి ఇలాంటివి ఏవి ఉండవు. చాలా ప్లెయిన్‌గా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. సో వండర్‌ఫుల్ కదా! Yeah. యాహ్! మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నావు? This is another Sid Sriram song, Akka. It's from the movie Most Eligible Bachelor. It's actually gonna release. But I just really liked the song and how it was composed. Kind of reminded me of some of the old songs. This is Manasa Manasa. ఓకే. Manasa Manasa మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా హరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావే మనసా నా మాట తెలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా 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 మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా హరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళ్తావే మనసా ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది దాటి మత్తేదో ఉందట్టు అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తాను ఆకాశమంటూ నువ్వేనమాట నువ్వేనమాట వినకుంటే మనసా కానేని మాట వింటుందా నా మాట తెలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా 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 మనసార పదిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా నడిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావే మనసా తెలివంతనా సొంతమనుకుంటూ తిరిగా తన ముందు నుంచుంటే నా పేరు మరిచా ఆ మాటలే వింటూ మతిపోయి నిలిచా బదులెక్కడుందంటూ ప్రతి చోట వెతికా తనతో ఉండే తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మరళా మరళా పుడతావ మనసా నా మాట తెలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావే మనసా అమేజింగ్ అసలు నీ సాంగ్ సెలక్షన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మెలోడియస్, సో స్మూత్, మళ్ళీ అదే సేమ్ టైమ్ దే ఆర్ నాట్ ఈజీ సాంగ్స్, అన్ని కష్టమే. వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి తరుణ్. మరి నీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? So I hope to actually I'm looking at music more as a passion akka, and it's something that I hope to continue in my life, but um, maybe it might become a career. I don't quite know. But I hope to take it more as an art and serve it for the purpose of the art. And my career ambition is actually to become an entrepreneur. I'm right now I'm going to be majoring in finance in University of Virginia. And I hope to kind of use that background to fuel my entrepreneurship. But my ultimate dream is kind of, it may sound crazy, but dreams are always crazy. Hopefully they become a reality. My dream is to use entrepreneurship to kind of go to backtrodden communities in third world countries, people which haven't really been developed, and kind of use entrepreneurship to provide them with a solution, and let them kind of continue that. And the way I have it planned is in exchange for me providing them the solution, no money, no nothing, I need them to teach me their native style of music. And Amazing. thank you. And with music, my dream is actually to use all these different global musical traditions to kind of create my own style of music. And I've kind of already started somewhat working towards that. I've recently started an album of my own called Fusioned, where I'm taking Carnatic songs, which many people don't really listen to, or many people don't think it's worth listening to because it's really old and with the typical Carnatic stuff. But I'm trying to kind of re-instrument it in a way which lets other people, the common man, kind of listen to it. So I'm trying to use different global musical traditions to create each instrument, each Carnatic song in a different way. So we'll see where it goes. But yeah. Wow, Tarun, I'm so amazed. నీకు ఎంత క్రియేటివ్ థాట్స్, అసలు చిన్న ఏజ్ లోనే ఎంత డిఫరెంట్ ఆలోచనలతో నువ్వు ముందుకు వస్తున్నావంటే నిజంగా అమేజింగ్. అసలు అది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు చూడు, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో నీ గోల్స్, నీ అంబిషన్స్ ఏమున్నాయో అన్ని నెరవేరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడి వినిపిస్తున్నా? Next song, we'll go back to a Balu garu song akka. This is Madhumasa Velalo. వెరీ నైస్ సాంగ్, నాకు ఇష్టం. మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మనసైన చిన్నది లేదేలనో, మధుమాస వేళలో మరుమల్లి తోటలో, ఆ
పాడింది పూల కొమ్మ, పాడింది కోయిలమ్మ, అనురాగ మందిరంలో కనరాదు పైడి బొమ్మ. ప్రణయాలు పొంగే వేళ, ప్రణయాలు పొంగే వేళ, నాలో రగిలే ఏదో జ్వాల. మధుమాస వేళలో మరుమల్లె తోటలో ఉదయించే భానుబింబం, వికసించలేదు కమలం. నయనరాజు రాక కోసం వేచింది కన్నె కుముదం. వలచింది వేదనకేనా, వలచింది వేదనకేనా, జీవితమంతా దూరాలేనా. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలనో. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మరుమల్లె తోటలో మరుమల్లె తోటలో. వండర్ఫుల్ వండర్ఫుల్ తరుణ్, అసలు నిన్ను వదలాలని లేదు, నీతో ఇలానే పాడించుకుంటూ ఉండాలనిపిస్తుంది. కానీ మనకి సమయాభావం కూడా అవుతుంది అనమాట. మరి మా కోసం, మా ప్రేక్షకులందరి కోసం మరొక్క పాట చివరిగా పాడి వినిపిస్తావా? I will end with one last Balu Garu song, akka. Okay. This is Chuttu Changavajira. Oh wow. Okay. బాలు గారి ఫ్యాన్ అన్నమాట. అసలు Yeah. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. బొట్టు కాటుక తిట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ. చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ. చీర కందం నువ్వే తేవాలే చిట్టమ్మ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ. ఎర్ర చీర కట్టుకుంటే సంధి పొద్దు నువ్వమ్మా, పచ్చ చీర కట్టుకుంటే
పంట చేను సిరివమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ. నేరేడు పళ్ళ రంగు చీరాడే కుచ్చిళ్ళు, పూరించే ఊహల్లో పోరాడే పరవళ్ళు. వంగ పండు రంగులోన పొంగుతాయి సొగసులు, వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు, చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మ. బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. అమేజింగ్ తరుణ్. ఐ టోటలీ ఎంజాయ్డ్. అసలు అలాగే మా వ్యూయర్స్, మన ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, డామ్ షూర్ అది. చాలా చక్కటి పాటలు పాడావు. అసలు మళ్ళీ ఒకసారి మనం స్టూడియోలో కంపల్సరీ కలవాలి. రావాలి, వదిలే ప్రసక్తి లేదు. కార్తీక్ చెప్తాను, ఎత్తుకొని వచ్చేస్తే తరుణ్ నువ్వు వచ్చేటప్పుడు అనేసి. ఓకే, టోటల్లీ ఎంజాయ్డ్ తరుణ్. సో మా తరపున, మన టీవీ తరపున నీ అంబిషన్స్, నీ కోరికలు ఏ ఉన్నా అన్ని నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో మన షో ద్వారా అంటే నీ లైఫ్ లో చాలా మంది ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉంటారు, మోటివేట్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి మన షో ద్వారా వారందరికీ నువ్వు ఏమైనా చెప్పాలనుకుని ఇప్పుడు చెప్పచ్చు. Definitely అక్క. I just really have to thank my guru, as I talked about, Srimati Umarani Pandit garu, ma amma garu. I really have to thank her because the main reason I'm here is because of her and her hard work. And I don't think without her, I don't think I would be here where I am today. So what I am is all the credit goes to her. So that's I just really want to thank my guru. And I also want to thank everyone who supported me, whether it be the Telugu associations, especially the Telugu associations, actually, because they've really given me a venue to actually go and perform and hone in on my skills. And I don't think me or any singer, I can say the same thing about Karthik and Shreya and my group, as well as I think any singer in this area. I really believe that the Telugu associations have really given us a venue and a platform to flourish. And lastly, I think I really want to thank, mostly want to thank everyone who's supported me, all my audience, people who've been listening to me since I was a kid, and all the viewers here, and everyone who's came to me and encouraged me and said, "Nana bapart no nana," even if I did really bad, because I think that was the reason why I continued music and why music has become such an important part of my life. So thank you so much. అమేజింగ్ తరుణ్, అమేజింగ్. చాలా చక్కటి వర్డ్స్ చెప్పావు. వెరీ నైస్. ఇంప్రెస్డ్ బై యువర్ సింగింగ్ అండ్ యువర్ థాట్స్ అండ్ యువర్ టాకింగ్. సో నైస్ ఆఫ్ యూ తరుణ్. మా పిల్లలకి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగ ఎంటర్టైన్ చేసావు. సో కీప్ సింగింగ్, ఇలాగే పాడుతూ ఉండు, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి మన మాట మన పాట విత్ తరుణ్ ధోనిపాటి. మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత, సైనింగ్ ఆఫ్. బాయ్.